నడిపించు యేసయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమై పరిపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఈ అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాల ద్వారా బలపరచబడుతున్న మీ అందరికీ నేను అభినందనలు తెలియపరుస్తున్నాను. విశ్వాసమందు బలపడుతున్నారని, ఈ క్లుప్త సందేశాల ద్వారా దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా ఆలకించండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ప్రియులారా, చూడండి, ఈ వాక్య భాగంలో మనం ఆరాధించే మన దేవుడు ఎక్కడున్నాడు, ఏమై ఉన్నాడు అనేది మనం నేర్చుకోవలసి వస్తుంది. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఏదో ఆకాశం అందున్నాడు, లేక పరలోకం అందున్నాడు, ఆ చోట ఈ చోట ఉన్నాడని మనం అనుకోకూడదు. వాస్తవంగా దేవుడు అంటే మనకు ఉన్న అవగాహన ఏంటి అంటే ఆయన ఎక్కడో ఉంటాడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయనకు ఒక దేశం ఉంది, ఆయనకు ఒక స్థావరం ఉంది, ఆయనకు ఒక స్థానం ఉంది అని మనం అనుకుంటుంటాం. తప్పేమీ కాదు. కానీ అంత మాత్రమే కాకుండా మనం ఆరాధించే మన ప్రభు యొక్క విశేషతని మనం గుర్తించాలి. ఇందులో మనం గమనించినప్పుడు ఆయన మీ మధ్య ఉన్నాడు అనే మాట మనం చదువుతున్నాం. అంటే మన మధ్యలో దేవుడు ఉంటాడా? ఉంటాడు. మన దేవునిలో ఉన్న మహత్యం, మన దేవునిలో ఉన్న ప్రత్యేకత అదే. ఆయన మన మధ్యలో ఉండే దేవుడు. మనల్ని విడిచిపెట్టి ఎన్నడూ కూడా ఉండేవాడు కాదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. మీతో కూడా ఉన్నాను అంటే మన మధ్యలో ఉన్నాడు ఆయన. మన మధ్యలో ఉన్న దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎలా ఉన్నాడు అనేది మనం నేర్చుకోగలిగితే మనకు ఎంతో ఆనందం కలుగుతుందండి. ఎందుకంటే మన మధ్యలో ఉన్న దేవుడు ఆయన శక్తివంతుడు, ఆయన మనల్ని రక్షిస్తాడు అని ఈ వాక్యంలో మనం చదువుతున్నాం. రక్షించుటకు శక్తి కలిగిన దేవుడుగా ఆయన మన మధ్యలో ఉంటాడు. ఆయన శక్తి కలిగిన దేవుడిగా మన మధ్యలో ఉంటాడు. ఇప్పుడు మనతో ఎంతోమంది ఉంటారు, అన్ని కార్యాలు చేయలేరు కదా. ఎంతోమంది మనతో అడుగులు వేస్తుంటారు, అన్ని విషయాల్లో తోడ్పడలేరు కదా. ఎంతోమంది మనకు ముందుగా నడుస్తుంటారు, మనతో ఉంటాను అన్నట్టుగా వాళ్ళు అడుగులు వేస్తారు, కానీ ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటారు? ఇవన్నీ
మనం ఎరిగిన విషయాలే. కానీ ఈ వాక్యంలో మనం గమనిస్తే ఆయన ఎలా ఉంటాడు, ఎలా ఉన్నాడు అనేది ఒక 2-3 మాటలు మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానిద్దాము. మొదటిగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఏలయనగా 2-3 నా నామమును ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. చూడండి, వాక్య భాగంలో ఆయన మన మధ్యలో ఉన్నాడట. 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందురో అంటే ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య ఉండి వారి సంభాషణను ఆయన ఆలకిస్తాడంట. నిజమే, మనం ఆరాధించే దేవుడు మన మాటను ఆలకించువాడు. మన హృదయాన్ని తేటతెల్లగా చూడగలిగిన వాడు. మన హృదయంలో ఉన్న సమస్తం ఆయనకి ఎరుకయే, ఆయనకి తెలుసు. ఎక్కడైనా 2-3 చేరి ఆయన నామమున ప్రార్థన చేస్తే, వారిద్దరు సంభాషించుకుంటూ ఉంటే వారి మధ్య ఆయన నిలుస్తాడు. మీకు బాగా తెలిసిన ఒక చరిత్ర జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు పునరుద్ధానుడై సమాధిని గెలిచిన తర్వాత ఆయన ఎమ్మాయి మార్గంలో తన శిష్యులు మాట్లాడుకుంటూ వెళుతున్నప్పుడు వారి మధ్యలో ఆయన నిలిచాడు. చూడండి, వాళ్ళు జరిగిన సన్నివేశాలన్నింటినీ తలపోసుకుంటూ మాట్లాడుకుంటూ వెళుతున్నారు శిష్యులు. వారి మధ్య ఆయన నడకను ప్రారంభించాడు. వాళ్ళు కూడా ఈయన ఎవరో బాటసారి అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయాలు ఆయన కూడా వివరిస్తూ వచ్చేటప్పుడు ఆయన కూడా ఆసక్తిగా వాటిని వివరించి, ఆసక్తిగా వాటిని ఆలకించి వింటూ వెళ్ళాడు. ప్రియులారా, చూడండి, ఎక్కడ 2-3 చేరి అంటే ఒక ఐక్యత కలిగి ఎక్కడైతే ప్రార్థన చేస్తారో, సంభాషించుకుంటుంటారో వాళ్ళ మధ్య ఆయన ఉంటాడు, ఆలకించు దేవునిగా ఉంటాడు. ఒక చిన్న మాట ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే 2-3 ఆయన నామాన్ని ఎక్కడ కూడి ఉంటారో వారి సంభాషణను, వారి మాటలను ఆలకించువాడు అన్నప్పుడు, ఈరోజున మనం 2-3గా కూడినప్పుడు మన సంభాషణ వింటున్నాడనే గ్రహింపు మనం కలిగి ఉండాలని ఈ వాక్యంలో మనం నేర్చుకోవలసి వస్తుంది. ఎవరు వినట్లేదులే అని కాదు, ఎవరు వినేవాళ్ళు లేరులే అని కాదు. ఆయన నిశ్చయంగా మన మధ్యలో ఉంటాడు. ప్రార్థన చేసిన, స్తుతించిన, కొన్ని విషయాలు మనం ఆయన సన్నిధిలో వివరించుకున్నా ఆయన వింటున్నాడనే ఆ గ్రహింపుతోనే మనం ప్రార్థన చేయాలి, మనం సంభాషించుకోవాలి, మనం మాట్లాడుకునే ప్రభుని స్తుతించే స్థితికి మనం రావాలనేది ఈ వాక్యంలో మనం గ్రహిస్తాం. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వాక్యం, 37వ వాక్యం నేను చదువుతానండి. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగునుగా కాని వారితో అనెను. 37వ వాక్యం, వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. ప్రియులారా, చూడండి, ఇక్కడ వారు ఎలాగో మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగా కాని వారితో అనెను. అంటే ఆయన వారి మధ్య సజీవునిగా, సమాధానాన్ని ప్రకటించేవానిగా ఆయన వారి మధ్య నిలిచాడు అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తాం. అంటే మన దేవుడు మన మధ్య సజీవునిగా సమాధానాన్ని ప్రకటిస్తాడు. ఏ ఏ విషయాలలో మనం సమాధానాన్ని కోల్పోయాము, ఏ ఏ విషయాలలో కలత చెందుతున్నాము, కలవరపడుతున్నాము, విభ్రాంతి నొందుతున్నాము, భయభ్రాంతులమైపోతున్నాము ఆయనకి తెలుసు. ఈరోజు నేను మరలా మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వార్తలు వింటున్నప్పుడు మన గుండె గడగడలాడుతుంది. కొన్ని సందర్భాల్లో ధైర్యం చెడిపోతుంటుంది. కలవరాలు మన ముంగిట నిలుస్తున్నాయి. ఎన్నో విపత్కరమైన పరిస్థితులు మనం కళ్ళార చూస్తున్నాము, చెవులార వింటున్నామండి. భయము కలిగించే విషయాలు వింటున్నాం. ప్రియులారా, మన మధ్య నిలిచే దేవుడు, మన మధ్య ఉంటానని చెప్పిన దేవుడు, అది ఎలాంటి కలవరాలలో, కన్నీళ్లలో, కష్టాలలో, నష్టాలలో, వ్యాధులలో, బాధలలో అయినప్పటికీ కూడా ఆయన సజీవునిగా నిలుస్తాడు. మనం ఏ విషయంలో కలవరపడుతున్నామో ఆ కలవరాన్ని తొలగిస్తాడు, సమాధానాన్ని, ధైర్యాన్ని ప్రకటిస్తాడు, ప్రసాదిస్తాడు. ఆయన మనల్ని వెన్నుతట్టి నడిపిస్తాడు. ఇప్పుడు ఈ లోకంలో మనకు అంత ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తులు ఎవరు లేరండి. అంత శక్తి కలిగినటువంటి
కార్యాలు చేయగలిగిన వ్యక్తులు లోకంలో ఎవరు కూడా లేరండి. ఎవరైనా మాటకి మనకు సహాయం చేయొచ్చు, ఏదో మాటకి మనల్ని ధైర్యపరచవచ్చు. మీరు కంగారు పడకండి, మేము ఉన్నాం కదా, ఎందుకు మీరు అలాగా అయిపోతున్నారు అని మనతో మాట్లాడవచ్చు. అన్నంత మాత్రాన మనకు ధైర్యం కలుగుతుందా? మన గుండెలో ఉన్న కలవరాన్ని తొలగించి, చీకటిని ఛేదించి మనకు ధైర్యాన్ని ప్రసాదించగలిగిన శక్తి గల దేవుడు మన మధ్య ఉండే దేవుడు అండి. కనుక ఈ వాక్యంలో మన మధ్యలో ఉన్న దేవుడు సజీవుడై సమాధానాన్ని ప్రకటించువాడు అన్నప్పుడు ఆ దేవునిని మనం ఆహ్వానించాలి. మన మధ్య ఆయన సన్నిధిని, ఆయన ప్రత్యక్షతను కలిగిన వారమై ఉండాలని ఈ వాక్యంలో మనం నేర్చుకోవాలి. ఇంకొక చిన్న విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 45వ వాక్యాన్ని 46వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చింది. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, పురిలారు చూసారండి, బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. అంటే లేఖనములను గూర్చి ఆయన వారికి కనువిప్పును కలుగు చేస్తున్నాడు. అక్కడ శాస్త్రులు పరిసయ్యులు కూర్చొని లేఖనాలు తర్కిస్తూ ఉన్నప్పుడు వారి మధ్య ఆయన ఉన్నాడంటే లేఖనములను గూర్చిన గ్రహింపుని వాళ్ళకి కలుగు చేస్తున్నాడు. వాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారు. ఈయన యొక్క ప్రజ్ఞను, ఈయన యొక్క జ్ఞాన సంపదను వాళ్ళు గుర్తించినప్పుడు ఇతనికి ఇంత సాహిత్యం పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, మరియ కుమారుడు కాడా అని వాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారట. నిజమే, ఆయన మన మధ్య నిలిచి మన మధ్య ఉండి ఆయన లేఖనములను గూర్చిన గ్రహింపును మనకు కలుగు చేస్తాడు. ఆయన మన పక్క నుండి మనకు ఆ గ్రహింపును కలిగి చేయకపోతే మనం గ్రహించలేం. అందుకే చూడండి, ఫిలిప్పును ప్రభు ప్రేరేపించాడు. కందాకే మంత్రి రథంలో వెళుతున్నాడు, అతను చదువుతున్నది అతనికి అర్థం కావట్లేదు. అతనికి కలవమని ఫిలిప్పును ప్రేరేపించినప్పుడు ఫిలిప్ పరిగెత్తుకుంటూ వెళ్ళి రథం కలిశాడు. ఆ రథంలో ఉన్న మంత్రిని ఆయన పలకరించాడు. నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందంటే చక్కటి మాట ఆయన చెప్పాడు. ఎవరైనా నాకు వివరించకపోతే నాకు ఎలా తెలుస్తుందండి? నిజమే, మనం ఎప్పుడు పరిశుద్ధాత్ముడి సహాయాన్ని కోరుకొని, అదిగో మన ప్రభువుని ఆహ్వానించుకొని, ఆయనను మన ప్రక్కన ఉంచుకొని మనం ఆయన లేఖనముల యొద్దకు వెళ్ళినప్పుడు ఏది మనకు గ్రహింపు లేనిది, అర్థం కానిది ఏమీ ఉండదండి. ప్రభు మనకు వివరిస్తాడు, ప్రభు మనకు వర్ణిస్తాడు, ప్రభు మనకు తెలియపరుస్తాడు, మనకు వివేకమైన ఆత్మను ప్రసాదిస్తాడు. లేఖనములలో ఉన్న ఆనందాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. మనం కీర్తనల గ్రంథంలో కూడా చదువుతాము, దివారాత్రులు దానిని ధ్యానించువాడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడని వాక్యంలో మనం చదువుతాం. దివారాత్రులు ధ్యానించి ఆనందించడం అంటే ఏంటి? వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రభు వాటిలో మనకు ప్రత్యక్షపరిచినప్పుడు కలిగే ఆనందం అండి. లేఖనాలు చదివి విడిచిపెట్టడం కాదు, ఆచారంగా చదువుకుంటూ వెళ్ళడం కాదు, చదివిన దానిలో గ్రహించి ఆ గ్రహింపు కలిగి ఆ లేఖనములను బట్టి, ధర్మశాస్త్రమును బట్టి, వాక్యమును బట్టి ఆనందించడం. మీరు చవిచూచి చూడండి, దేవుని సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు కలిగే ఆనందం కోట్లు కాదు కదా, ఈ లోకం ఇవ్వలేనిది, ఈ లోకంలో ఎక్కడ దొరకనిదండి. నా ప్రియమైన సహోదరులారా, ఆయన మన మధ్యలో ఉంటాడు. ఎలా ఉంటాడు? ఆయన మన యొక్క సంభాషణను ఆలకించువానిగా ఉంటాడు. 2, ఆయన సజీవునిగా సమాధానాన్ని ప్రకటించువానిగా ఉంటాడు. 3వది, లేఖనములను మనకు గ్రహింపు కలిగినట్లుగా ఆయన మన మధ్యలో ఉంటాడు అనేది మనం నేర్చుకుంటూ వస్తున్నాం. గనుక మన మధ్యకు ఆయన ఆహ్వానిద్దాం, ఆయనతో మనం సహజీవనం చేద్దాం, ఆయనతో అడుగులు వేస్తూ ఆనందిద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ ప్రసాదించుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీరు మా మధ్య ఉండు వాడము. ఎలా ఉంటావు అనేది లేఖనాల నుంచి 3 విషయాలు మేము ధ్యానించుకుంటూ వచ్చాం. అవును, మేము 2-3గా కూడి సంభాషించుకుంటున్నప్పుడు మా సంభాషణలు ఆలకించువానిగా మీరుండే దేవుడవు, సజీవునిగా సమాధానాన్ని ప్రకటించువాడుగా మీరుండే దేవుడవు. అంతేకాదు, లేఖనములను మాకు గ్రహింపు కలుగునట్లు మీరు మా మధ్యలో ఉండు దేవుడవు నాయన. అందుకు నేను స్తుతిస్తూ, మీరు మనల్ని మా మధ్యకు ఆహ్వానిస్తూ మీరు మాతో ఉండమని
మాతో నడవమని, మా మధ్య నివసించమని కోరుకుంటూ ఆహ్వానిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మీతో ఆనందించుటకు కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.